రైట్. సో ఈరోజు టాపిక్ ఏంటంటే హౌ టు ఎగ్జిక్యూట్ జావా ప్రోగ్రామ్స్. సో జావా ప్రోగ్రామ్స్ ఎగ్జిక్యూట్ ఎలా రాయాలి, ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి ఇస్ ద టాపిక్, టుడేస్ టాపిక్. సో ఫర్ దట్ ఫస్ట్ మనకి జావా ప్రోగ్రామ్స్ మనం రాయాలి, ఎగ్జిక్యూట్ చేయాలి, జావా ప్రోగ్రామ్స్ రన్ చేయాలి అని అంటే ఫస్ట్ మన సిస్టంలో జావా సాఫ్ట్వేర్ అనేది ఇన్స్టాల్ అయి ఉండాలి. సో దానికోసం ఫస్ట్ మనం జావా సాఫ్ట్వేర్ని డౌన్లోడ్ చేసుకోవాలి. సో జావా సాఫ్ట్వేర్ని ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకుంటాం మనము? సో మీరు గూగుల్ క్రోమ్లో కనుక ఒరాకిల్ కార్పొరేషన్ అని టైప్ చేస్తే సో www.oracle, సో అందులో ఆరకిల్ జావా అని ఉంటుంది. సో ఇంతకుముందు నేను చెప్పాను జావా ఈజ్ ఇవాల్వ్డ్, జావా ఈజ్ ఇన్వెంటెడ్ బై ద జేమ్స్ గోస్లింగ్ by the company Sun Microsystems. So initially జావాని జావా సన్ జావా అని పిలిచేవారు. Formerly the name of the Java was Sun Java. Later on in 2009 Sun Microsystems is merged in Oracle. సో అప్పటి నుంచి దాన్ని ఆరకిల్ జావా అని కాల్ చేస్తున్నారు, అని పిలుస్తున్నారు. సో ఫస్ట్ మనం జావా ప్రోగ్రామ్ డెవలప్ చేసి జావా ప్రోగ్రామ్స్ అప్లికేషన్స్ డెవలప్ చేయాలి అంటే ఫస్ట్ మనకి ఏం కావాలి అంటే జావా సాఫ్ట్వేర్ కావాలి. సో జావా సాఫ్ట్వేర్ ని మనం oracle.com నుంచి ఇక్కడ డౌన్లోడ్ జావా అని ఉంది కదా, మీకు ఇక్కడ కనపడుతూ ఉంటుంది చూడండి, నా కర్సర్ ఉన్న దగ్గర. సో డౌన్లోడ్ జావా, ఇక్కడ జావా అనేది ఇక్కడ నుంచి మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, ఈ సైట్ నుంచి ఫ్రీగా డౌన్లోడ్ అయిపోతుంది. సో జావాని ఇక్కడ నుంచి మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఏ వర్షన్ అంటే ఆ వర్షన్. ఇప్పుడు చూడండి జావా SE 14th వర్షన్ నడుస్తుంది. సో జావా SE 11 స్టాండర్డ్ ఎడిషన్. సో 8 11 అవుతుంది. ఇప్పుడు కరెంట్ వర్షన్ 14th వర్షన్ రన్ అవుతుందండి. సో జావా SE 14. బట్ నా సిస్టంలో నేను జావా డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను. ఆల్రెడీ జావా ఉంది నా దగ్గర. సో జావా ఏ వర్షన్ ఉంది నా దగ్గర అంటే సో చూడండి, చూపిస్తాను మీకు. ఇక్కడ కింద JDK ఏదైతే కర్సర్ హైలైట్ అయింది చూడండి, JDK 8U1. సో JDK 8. సో 8 వర్షన్ నాకు ఆల్రెడీ నేను డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను. ఆల్రెడీ సిస్టంలో కూడా ఇన్స్టాల్ చేశాను. సో దీన్ని కనుక ఓపెన్ చేస్తే దానిపైన డబుల్ క్లిక్ చేస్తే మీరు డౌన్లోడ్ అయిపోయిన తర్వాత దానిపైన డబుల్ క్లిక్ చేస్తే మీకు సో ఇన్స్టాలేషన్ బాక్స్ వస్తుందండి. చూడండి, ఇన్స్టాలేషన్ డైలాగ్ బాక్స్ కనబడుతుంది. జావా ప్రోగ్రామ్ రన్ అవుతుంది, జావా ఇన్స్టాలేషన్ రన్ అవుతుంది. సో ఇక్కడ వచ్చి చూడండి, సో ఇలా వస్తుందండి. సో ఇక్కడ మీరు నెక్స్ట్ అని క్లిక్ చేస్తే కంప్లీట్ గా ఒక 4-5 టైమ్స్ నెక్స్ట్ క్లిక్ చేస్తే కంప్లీట్ ఇన్స్టాలేషన్ అయిపోతుంది. సో ఇన్స్టాలేషన్ అయిపోయిన తర్వాత చివరిలో ఫినిష్ అని ఉంటుంది. సో ఫినిష్ బటన్ క్లిక్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ నేను నా సిస్టంలో ఆల్రెడీ నేను జావా ఇన్స్టాల్ చేసి పెట్టుకున్నాను కాబట్టి నేను మళ్ళీ ఇక్కడ ఇన్స్టాల్ చేస్తాను. సో ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు ఇక్కడ సి డ్రైవ్ లో కనుక క్లిక్ చేస్తే సి డ్రైవ్ లో మనకి ఇక్కడ ప్రోగ్రామ్ ఫైల్స్ అని ఒక ఫోల్డర్ కనపడుతుంది. సో ప్రోగ్రామ్ ఫైల్స్, ఆ ప్రోగ్రామ్ ఫైల్స్ ఫోల్డర్ ఓపెన్ చేస్తే మీకు అందులో జావా అనే ఫోల్డర్ ఒకటి కనపడుతుంది. ఎక్కడ ఇన్స్టాల్ అయింది గూగుల్. సార్ సెర్చ్ చేద్దాం, జావా కనబడలేదు.
సో జావా సి ప్రోగ్రామ్ ఫైల్స్ కామన్ ఫైల్స్ జావా అప్డేట్ ప్రోగ్రామ్ ఫైల్స్ కామన్ ఫైల్స్ ఒకసారి జావా అప్డేట్ సిలో ప్రోగ్రామ్ డేటాలో ఉందా మరి జావా ఆరకిల్ జావా ఎక్కడ ఉందండి సో ప్రోగ్రామ్ డేటా ఆరకిల్ జావా ఇక్కడ ఉంది ప్రోగ్రామ్ ఫైల్స్ లో కూడా ఉండాలి ఆరకిల్ తో ఉందా మరి అది కూడా కామన్ ఫైల్స్ లో జావా అప్డేట్ సో జేడీకే సో ఇక్కడ మనకి జావా ఇన్స్టాలేషన్ అయిపోయిందండి సో జావా ఇన్స్టాలేషన్ అయిపోయిందో లేదో తెలియాలంటే మీరు ఒకసారి మీ కీబోర్డ్ లో విండోస్ బటన్ ప్లస్ ఆర్ బటన్ కలిపి నొక్కితే మీకు రన్ డైలాగ్ బాక్స్ వస్తుంది అందులో సిఎండి అని టైప్ చేసి ఎంటర్ చేస్తే మీకు కమాండ్ ప్రాంప్ట్ అనేది వస్తుంది ఈ కమాండ్ ప్రాంప్ట్ దగ్గర జావా సి అని టైప్ చేస్తే మీకు రాలేదు ఒకసారి ఇన్స్టాలేషన్ చేద్దాం మనకి ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది నేను మళ్ళీ ఒకసారి ఇన్స్టాలేషన్ చేస్తాను ఎక్కడ సేవ్ అవుతుందో మరి చూడాలి ఎక్కడ ఇన్స్టాల్ అయిందో అది ఎక్కడ ఇన్స్టాల్ అయిందో తెలిస్తేనే మనం ప్రోగ్రామ్స్ అనేవి ఎగ్జిక్యూట్ చేయడం జరుగుతుంది సో నేను మళ్ళీ ఒకసారి ఎగ్జిక్యూట్ చేస్తున్నానండి జేడీకి మళ్ళీ ఒకసారి రన్ చేస్తున్నాను జావాని మళ్ళీ ఒకసారి ఇన్స్టాల్ చేస్తున్నాను ఫస్ట్ నుంచి సో నాకు జావా వచ్చేసింది ఇక్కడ చూడండి ఓకే సో ఇక్కడ నెక్స్ట్ బటన్ క్లిక్ చేయండి తర్వాత జావా డెవలప్మెంట్ కిట్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ప్రోగ్రామ్ ఫైల్స్ ఇక్కడ చూడండి జావా ప్రోగ్రామ్ ఫైల్స్ లోనే జావా సి ప్రోగ్రామ్ ఫైల్స్ జావా జేడీకే పాత ఎక్కడ ఇన్స్టాల్ అవుతుందో చూడండి ఇన్స్టాల్ టు అని ఇక్కడ మీకు కనబడుతుంది ఇక్కడ ఇన్స్టాల్ టు సి ప్రోగ్రామ్ ఫైల్స్ జావా జేడీకే 1.8 మరి ఇక్కడ మనకు కనబడట్లేదే సి ప్రోగ్రామ్ ఫైల్స్ జావా ఫోల్డర్ జావా ఫోల్డర్ కనబడట్లేదు అయిన తర్వాత నెక్స్ట్ జే రావాలి సో ఇన్స్టాల్ చేద్దాం నెక్స్ట్ జావా డెవలప్మెంట్ కిట్ జావా ఇన్స్టాల్ చేస్తున్నాను సో ఇక్కడ ఇన్స్టాల్ అవుతుంది సి ప్రోగ్రామ్ ఫైల్స్ లో ఇన్స్టాల్ అవుతుంది విత్ ద నేమ్ జావా ఫోల్డర్ ఇప్పుడు వచ్చిందండి జావా ఫోల్డర్ ఇన్స్టాల్ అవుతుంది జావా ఫోల్డర్ లో సో జావా సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ అవుతుంది ఇలా వచ్చిన తర్వాత నెక్స్ట్ స్టేట్మెంట్ లో సో జావా ఇన్స్టాల్ అయ్యేటప్పుడు రెండు ఫోల్డర్లు క్రియేట్ అవుతాయండి ఒకటి జేడీకే ఇంకొకటి జేఆర్ఈ నేను లాస్ట్ క్లాస్ లో జేవిఎం చెప్పాను జేవిఎం జేఆర్ జేవిఎం అంటే స్పెసిఫికేషన్ అంటే వర్చువల్ మిషన్ ఎలా ఉండాలి అనే స్పెసిఫికేషన్ జేవిఎం దాన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తే దాన్ని జేఆర్ఈ అని అంటారు అంటే జావా రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ అది కాకుండా మనకి ఇంకొక ఫోల్డర్ క్రియేట్ అవుతుంది ఇక్కడ జేడీకే ఇక్కడ మీకు కనబడుతుంది జావా డెవలప్మెంట్ కిట్ జేడీకే అంటే జావా ఇక్కడ జేఆర్ ఇప్పుడు ఇంతకుముందు ఏం ఇన్స్టాల్ అయిందండి జేడీకే ఇన్స్టాల్ అయింది ఇప్పుడు జేఆర్ఈ ఇన్స్టాల్ అవుతుంది చూడండి ఇక్కడ డెస్టినేషన్ ఫోల్డర్ సో జేఆర్ఈ అంటే జావా రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ ఇన్స్టాల్ అవుతుంది ఓకేనా సో ఇక్కడ పైన చిన్నగా నెక్స్ట్ బటన్ కనబడుతుంది నెక్స్ట్ బటన్ క్లిక్ చేస్తే జేఆర్ఈ కూడా ఇన్స్టాల్ అవుతుంది సో రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ మనకు రెండు కావాలి జావా రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ అంటే జావా ప్రోగ్రామ్స్ ఎగ్జిక్యూట్ చేయడానికి జావా వర్చువల్ మిషన్ కావాలి అండ్
జావా ప్రోగ్రామ్స్ డెవలప్ చేయడానికి జేడీకే కావాలి. జేడీకే అంటే జావా డెవలప్మెంట్ కిట్. ఈ 2 ఫోల్డర్లు ఉంటేనే మనం జావా ఫైల్స్ ని క్రియేట్ చేయొచ్చు, అంటే జావా అప్లికేషన్స్ ని క్రియేట్ చేయొచ్చు, ఎగ్జిక్యూట్ చేయొచ్చు. ఓకే, సో ఇన్స్టాలేషన్ అయిపోయిన తర్వాత ఇంకొక చిన్న స్టెప్ ఉంటుంది చూడండి, జాగ్రత్త అబ్జర్వ్ చేయండి. సో JRE ఇన్స్టాలేషన్ కంప్లీటెడ్. సో నెక్స్ట్ క్లోజ్ బటన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇప్పుడు సి ప్రోగ్రామ్ ఫైల్స్, మై కంప్యూటర్ లో సిలో ప్రోగ్రామ్ ఫైల్స్ లో ఇప్పుడు జావా అనే ఫోల్డర్ వచ్చింది. వచ్చిన తర్వాత ఈ ఫోల్డర్ ను ఓపెన్ చేస్తే ఇక్కడ మీకు 2 కనబడుతున్నాయి చూడండి. ఒకటి జేడీకే, ఇంకొకటి JRE. JRE అంటే జావా రన్ టైమ్ ఎన్విరాన్మెంట్, దట్ ఈస్ నథింగ్ బట్ ద జావా వర్చువల్ మిషన్. అండ్ JDK contains a number of library files and Java tools. ఈ JDK folder లో ఏముంటాయంటే సో టూల్స్ ఉంటాయి. సో బై యూజింగ్ దోస్ టూల్స్ విల్ డెవలప్ అవర్ జావా అప్లికేషన్స్. సో JDK ఫోల్డర్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఇందులో బిన్ అనే ఫోల్డర్ ఒకటి కనబడుతుంది. ఆ బిన్ అనే ఫోల్డర్ ఓపెన్ చేసి పైన ఈ అడ్రస్ బార్ అంటారు దీన్ని. ఈ అడ్రస్ బార్ లో ఉన్న అడ్రస్ ని ఫస్ట్ రైట్ క్లిక్ చేసి కాపీ చేసుకోండి. సో ఇన్స్టాలేషన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏం చేయాలి, సి డ్రైవ్ ఓపెన్ చేసి సి డ్రైవ్ లో ఉన్న ప్రోగ్రామ్ ఫైల్స్ ఓపెన్ చేసి అందులో జావా ఫోల్డర్ ఉంటుంది, అది ఓపెన్ చేసి దాని తర్వాత జేడీకే అనే ఫోల్డర్ ఉంటుంది, అది ఓపెన్ చేసి అందులో బిన్ అనే ఫోల్డర్ ఉంటుంది, అది ఓపెన్ చేసి ఇవన్నీ టూల్స్ అండి. సో వీటన్నిటిని మనం రెగ్యులర్ గా యూజ్ చేస్తూ ఉంటాం. సో మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఈ అడ్రస్ ని కాపీ చేయాలి. ఇక్కడ రైట్ క్లిక్ చేసి కాపీ అని చేయండి, లేదా కంట్రోల్ సి చేసినా కూడా కాపీ అయిపోతుంది. ఓకే, చేసిన తర్వాత నెక్స్ట్ మీ సిస్టమ్ లో మీరు కంట్రోల్ ప్యానెల్కి వెళ్ళాలండి. సో కంట్రోల్ ప్యానెల్కి వెళ్తే, లేదు అంటే డైరెక్ట్ గా మై కంప్యూటర్ పైన రైట్ క్లిక్ చేసేసి ప్రాపర్టీస్కి వెళ్ళండి. ప్రాపర్టీస్కి వెళ్తే మీకు ఇక్కడ అడ్వాన్స్డ్ సిస్టమ్ సెట్టింగ్స్ అనే ఒక ఆప్షన్ వస్తుంది. సో చూడండి నా కర్సర్ ఉన్న దగ్గర అడ్వాన్స్డ్ సిస్టమ్ సెట్టింగ్స్. ఇందులో మీకు కింద ఒకటి ఎన్విరాన్మెంట్ వేరియబుల్ అని ఒక బటన్ కనబడుతుంది కింద. చూడండి నా కర్సర్ ఎక్కడ ఉంది, ఇప్పుడు ఆ బటన్ క్లిక్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ నేను ఏం చేస్తానంటే సో పైన ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ ఇక్కడ న్యూ అనే బటన్ క్లిక్ చేయాలి. వేరియబుల్ నేమ్ వచ్చేసి మనం పాత్ అని ఇవ్వాలి. వేరియబుల్ నేమ్ పాత్ అని. కింద వేరియబుల్ వాల్యూ దగ్గర మనం ఇంతకుముందు ఏదైతే కాపీ చేసామో దాన్ని ఇక్కడ పేస్ట్ చేయండి, లేదా Ctrl+V ప్రెస్ చేయండి. సో పేస్ట్ చేసిన తర్వాత చివర్లో సెమీకోలన్ ఇవ్వాలి. చివర్లో సెమీకోలన్ కంపల్సరీగా ఇవ్వాలి. ఆ సెమీకోలన్ ఇవ్వడం మర్చిపోదు. దీని తర్వాత సెమీకోలన్ ఇచ్చి ఇప్పుడు ఓకే చేయండి. ఓకే, ఇప్పుడు మీకు కనుక ఈ ప్యానల్ కనుక ఓపెన్ అయి ఉంటే, ఏది కమాండ్ ప్రాంప్ట్ కనుక ఓపెన్ అయి ఉంటే దాన్ని క్లోజ్ చేసేయండి. కమాండ్ ప్రాంప్ట్ క్లోజ్ చేసి మళ్ళీ కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేయండి. కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేయడానికి Windows+R బటన్ ప్రెస్ చేస్తే రన్ డైలాగ్ బాక్స్ వస్తుంది. అందులో CMD అని టైప్ చేసి ఎంటర్ చేయగానే మీకు కమాండ్ ప్రాంప్ట్ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ మీరు ఇక్కడ ఏం చేస్తారంటే జావాC అని టైప్ చేయండి. జావాC అని టైప్ చేయండి. జావాC అంటే జావా కంపైలర్ ఇన్స్టాల్ అయిందా లేదా తెలుసుకోవడం. టైప్ చేయగానే మీకు ఇలా వస్తుందండి. ఇంతకుముందు ఎర్రర్ వచ్చింది, ఇప్పుడు ఇలా వస్తుంది. ఇలా వచ్చింది ఏంటంటే సో జావా is successfully installed in your system. Okay, now our system is ready to develop Java applications. ఓకేనా? సో ఇప్పుడు నేను క్లోజ్ చేస్తున్నాను, వీటన్నింటినీ క్లోజ్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు మనం జావా ఒక ఫ్రెష్ గా ఒక శాంపుల్ అప్లికేషన్ చెప్తాను. ఎలా జావా ప్రోగ్రామ్స్ రాయాలి, ఎలా కంపైల్ చేయాలి, ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి అని చెప్తున్నాను. చూడండి, సో నేను ఏం చేస్తానంటే ఫస్ట్ నా ప్రోగ్రామ్స్ అన్ని, నా జావా ప్రోగ్రామ్స్ అన్ని ఒక ఫోల్డర్ లో చేద్దాం అనుకుంటున్నాను.
అందుకోసమని నేను సి డ్రైవ్ లో ఒక న్యూ ఫోల్డర్ క్రియేట్ చేశాను, మై జావా ప్రోగ్రామ్స్. ఫోల్డర్ నేమ్ ఇస్తున్నాను, మై జావా ప్రోగ్రామ్స్. ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నాను, ఎందుకంటే నేను చేయబోయే ప్రోగ్రామ్స్ అన్ని ఇందులో నేను సేవ్ చేసుకుంటాను అనమాట. ఎక్కడ సేవ్ చేసుకుంటాను నేను? సి డ్రైవ్ లో. సో మై కంప్యూటర్ లో ఉన్న సి డ్రైవ్ లో మై జావా ప్రోగ్రామ్స్ అనే ఫోల్డర్ లో నేను జావా ఫైల్స్ అన్ని, మనం చేసే ప్రోగ్రామ్స్ అన్ని నేను ఈ ఫోల్డర్ లో సేవ్ చేద్దాం అనుకుంటున్నాను. అందుకోసమనే నేను ఒక ఫోల్డర్ క్రియేట్ చేశాను, మై జావా ప్రోగ్రామ్స్. ఓకే, రైట్. జావా ప్రోగ్రామ్స్ మనం ఎక్కడ రాయాలి? దీనికి ఏమైనా ఐడి ఉంటుంది అంటే, సో ఐడిఈస్ చాలా ఉంటాయి, ఏ ఐడి అయినా యూజ్ చేసుకోవచ్చు. బట్ బేసిక్ మనం బిగినింగ్ లో ఉన్నాం కాబట్టి మనం ఏ ఐడిఈ యూజ్ చేయండి. సో నేను మిడిల్ ఆఫ్ ద సిలబస్ కి వచ్చిన తర్వాత మనం ఐడీస్ యూజ్ చేద్దాం. అప్పటి వరకు మనం నార్మల్ గా నోట్ ప్యాడ్ కానీ లేకుంటే ఎడిట్ ప్లస్ కానీ యూజ్ చేస్తే సరిపోతుంది. ఓకేనా? నేను నోట్ ప్యాడ్ యూజ్ చేసినా సరిపోతుంది. మీకు ఎడిట్ ప్లస్ 3 మీ సిస్టమ్ లో కనుక ఎడిట్ ప్లస్ లేదు అంటే మీరు నోట్ ప్యాడ్ యూజ్ చేసుకోవచ్చు అండి. నేను మాత్రం ఇక్కడ ఎడిట్ ప్లస్ యూజ్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ నా సిస్టమ్ లో కింద ఐకన్, లాస్ట్ ఐకన్, సెకండ్ రోలో లాస్ట్ ఐకన్ ఎడిట్ ప్లస్ కనబడుతుంది. నేను ఎడిట్ ప్లస్ ను ఓపెన్ చేస్తున్నాను. ఓకే, సో ఎడిట్ ప్లస్ ఓపెన్ చేసిన తర్వాత నేను ఇక్కడ ఏం చేస్తాను అని అంటే, ఇక్కడ న్యూ అంటున్నాను. న్యూ పైన క్లిక్ చేస్తే మీకు ఇక్కడ న్యూ జావా ఫైల్. ఏ ఫైల్ క్రియేట్ చేద్దాం అనుకుంటాం మనం? న్యూ జావా ఫైల్ క్రియేట్ చేద్దాం. న్యూ జావా ఫైల్ అనగానే ఇలా వస్తుంది. ఓకే, బై డిఫాల్ట్ గా ఇలా వస్తుంది. సో ఇక్కడ సి లాంగ్వేజ్ లో కానీ C++ లో కానీ, సో మనం ఫస్ట్ స్టేట్మెంట్ ఏం రాస్తాము? సిలో అయితే #include stdio.h రాస్తాము. అదే C++ లో అయితే #include iostream.h అని రాస్తాం. ఏంటి ఇవి? లైబ్రరీ ఫైల్స్. ఓకేనా? ప్రతి ప్రోగ్రామ్ కి మనం స్టార్టింగ్ లో ఏం రాస్తాము, ఏం ఇంక్లూడ్ చేస్తాము అంటే లైబ్రరీ ఫైల్స్ ఇంక్లూడ్ చేస్తాం. సో లైక్ C అండ్ C++, జావాలో కూడా వి ఇంక్లూడ్ లైబ్రరీ ఫైల్స్. బట్ ఇక్కడ అక్కడ లైబ్రరీ ఫైల్స్ ఏమంటాము? stdio.h హెడర్ ఫైల్స్. హెచ్ అంటే హెడర్ ఫైల్స్, లేదా iostream.h అంటే హెడర్ ఫైల్స్. వాటిని హెడర్ ఫైల్స్ అంటాం. బట్ మనకి ఇక్కడ మన లైబ్రరీ ఏంటి అంటే, జావా లైబ్రరీ ఏమంటాం అంటే ప్యాకేజెస్ అని అంటాం. ఓకే, సో హియర్ వి ఇంక్లూడ్ ప్యాకేజెస్. ఎలా ఇంక్లూడ్ చేస్తాం చూడండి. ఫస్ట్ స్టేట్మెంట్ మనం రాయాల్సింది ఏంటి అంటే, ప్రతి ప్రోగ్రామ్ లో ఇంపోర్ట్, అక్కడ మనం #include అని రాస్తాం కదా, బట్ ఇక్కడ మనం ఇంపోర్ట్ అని రాస్తాం. ఇంపోర్ట్ ఏం చేస్తాము అంటే ప్యాకేజ్. ఏ ప్యాకేజ్ ఇంపోర్ట్ చేస్తున్నాను నేను ఫస్ట్ అంటే java.lang. కనబడుతుందండి క్లియర్ గా? ఇంకొంచెం ఫాంట్ పెద్దగా ఏమంటారు? రిపేర్ ప్లీజ్. క్లియర్ గా కనబడుతుందా? ఫాంట్ ఇంకేమైనా పెద్దగా చేయాలా? ఓకే, థ్యాంక్ యూ. సో మనం ఇంపోర్ట్ చేయాల్సిన ఫస్ట్ ప్యాకేజ్ ఏంటి అంటే java.lang.star semicolon. Like C and C++, Java in Java also every statement ends with a semicolon. C and C++ లాగానే జావాలో కూడా ప్రతి స్టేట్మెంట్ ఎండ్స్ విత్ సెమికోలన్. ఓకే, సో ఫస్ట్ స్టేట్మెంట్ ఇంపోర్ట్ java.lang.star. ఇక్కడ lang ఇన్ ద సెన్స్ లాంగ్వేజ్. lang అంటే lang మీన్స్ లాంగ్వేజ్, షార్ట్ ఫామ్ లో lang అని రాస్తారు. సో ఇక్కడ ఫస్ట్ ప్యాకేజ్ మనం మన ప్రోగ్రామ్ కి యాడ్ చేయాల్సిన ఫస్ట్ ప్యాకేజ్ ఏంటి అంటే java.lang అనే ప్యాకేజ్ యాడ్ చేయాలి. ఇక్కడ .star అంటే ఇప్పుడు ఈ ప్యాకేజ్ లో ఏముంటాయి? ఈ ప్యాకేజ్ లో ఏముంటాయంటే, సో ఎవ్రీ ప్యాకేజ్ కంటైన్స్ నంబర్ ఆఫ్ క్లాసెస్ అండ్ ఇంటర్ఫేసెస్. ప్రతి ప్యాకేజ్ లో చాలా క్లాసెస్ ఉంటాయి అండ్ రిలేటెడ్ క్లాసెస్. సో దేనికి రిలేటెడ్? లాంగ్వేజ్ కి సంబంధించి. ఇక్కడ ఏ ప్యాకేజ్ ఇది? లాంగ్వేజ్ ప్యాకేజ్. లాంగ్వేజ్ ప్యాకేజ్ లో లాంగ్వేజ్ కి సంబంధించిన క్లాసెస్ అండ్ ఇంటర్ఫేసెస్ ఉంటాయి. ఓకే, సో దీని తర్వాత నెక్స్ట్ యాడ్ చేయాల్సింది
java dot import java dot io అంటే సో మీకు తెలుసు ఇన్పుట్ అండ్ అవుట్పుట్. సో ఈ ప్యాకేజ్ని ఎందుకు యాడ్ చేయాలి అని అంటే మన ఎవ్రీ ప్రోగ్రామ్ లో ఇన్ ఎవ్రీ ప్రోగ్రామ్ వి పర్ఫార్మ్ ఇన్పుట్ ఆపరేషన్స్, వి పర్ఫార్మ్ అవుట్పుట్ ఆపరేషన్స్. సో ఇన్పుట్ ఆపరేషన్స్ అవుట్పుట్ ఆపరేషన్స్ పర్ఫార్మ్ చేయాలి అని అంటే వీ నీడ్ టు ఇంక్లూడ్ దోస్ క్లాసెస్ ఆర్ దోస్ ప్యాకేజెస్. ఓకే, ఇక్కడ ఐఓ అనేది ఇన్పుట్ అవుట్పుట్ సంబంధించిన ఈ ఐఓ ప్యాకేజ్లు ఏముంటాయంటే ఐఓ ప్యాకేజ్ కంటైన్స్ క్లాసెస్ అండ్ ఇంటర్ఫేసెస్ రిలేటెడ్ టు ఇన్పుట్ అవుట్పుట్ ఆపరేషన్స్. Okay, that deals with the input output operation. Those classes deals with the input output operations. అందుకోసమనే మనం ఈ IO ప్యాకేజ్ ని యాడ్ చేయాలి. సో java.lang.star is one package and java.io.star స్టార్ అంటే అన్ని క్లాసెస్ వస్తాయి, అందులో ఉన్న అన్ని క్లాసెస్ వస్తాయి అన్నమాట. లేదు అంటే పర్టికులర్ క్లాస్ ని మనం ఇంపోర్ట్ చేసుకోవచ్చు. లేదు స్టార్ అని రాస్తే ఏ ప్యాకేజ్ అయినా ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఓకే, దీనికంటే ముందు ఫస్ట్ ప్రోగ్రామ్ లో మనం రాయాల్సింది ఏంటిది? కామెంట్స్. వాట్ ఈస్ దిస్? సో దీస్ ఆర్ కాల్డ్ డబుల్ స్లాష్ ఈస్ వాట్ ఈస్ దిస్? సింగిల్ లైన్ comments. So we use double slash for single line comments, or if you want to use comments more than one line, then we use this is called multiple line comments. ఏంటది? స్లాష్ ఆస్ట్రిక్ ఆస్ట్రిక్ స్లాష్. సో మనం ప్రోగ్రామ్ లో జనరల్ గా మనం ఫస్ట్ ఈ ప్రోగ్రామ్ దేని గురించి ఏం రాస్తాం, డాక్యుమెంటేషన్ యూజ్ చేస్తాం. సో కామెంట్స్ రాస్తాం. ప్రోగ్రామ్ కి ఎందుకు మనం కామెంట్స్ ఎందుకు యూజ్ చేయాలి అని అంటే, సో ఫస్ట్ ఆ కామెంట్స్ మనం అక్కడ కామెంట్స్ రాయడం వల్ల ఏమవుతుంది అని అంటే, సో ఈ ప్రోగ్రామ్ దేనికి సంబంధించింది అన్న ఇన్ఫర్మేషన్ మనం వేరే ఎవరైనా, మనం కాకుండా వేరే ఎవరైనా మన ప్రోగ్రామ్ చదివినప్పుడు వాళ్ళకి ఈజీగా అర్థం కావడానికి మనం ఈ కమెంట్స్ అనేవి యూజ్ చేస్తాం. ఓకే, సింగిల్ లైన్ కమెంట్స్ అయితే డబుల్ స్లాష్ యూజ్ చేస్తాము. మల్టీ లైన్ కమెంట్స్ అయితే మనం స్లాష్ ఆస్ట్రిక్ ఆస్ట్రిక్ స్లాష్ యూజ్ చేస్తాం. దాని తర్వాత మనం ప్యాకేజెస్ రాస్తాము. దాని తర్వాత నెక్స్ట్ ఇక్కడ క్లాస్ నేమ్. సో ఇక్కడ క్లాస్ నేమ్ నేను ఇవన్నీ తీసేస్తున్నాను. క్లాస్ అండ్ క్లాస్ నేమ్. సో క్లాస్ నేమ్ మనం ఏదైనా రాయొచ్చు. క్లాస్ నేమ్ ఏదైనా రాయొచ్చు. ఏది రాస్తాము అనేది నేను చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, నేమ్ ఆఫ్ ద క్లాస్ ఈస్ శాంపుల్ క్లాస్. క్లాస్ ఎందుకంటే మనది ఆబ్జెక్ట్, జావా ఈజ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. మనం కోడ్ ఎక్కడ రాసినా కూడా వి రైట్ కోడ్ విద్ ఇన్ ద క్లాస్ ఓన్లీ. సో వి వోంట్ రైట్ ఎనీ కోడ్ అవుట్ సైడ్ ద క్లాస్ ఇన్ జావా. ఎక్కడ రాయం, క్లాస్ బయట ఎక్కడ రాయం, క్లాస్ లోపలనే కోడ్ అంతా రాస్తాం. ఓకే, సో ప్రతి దాంట్లో ప్రతి ఫైల్లో కంపల్సరీగా క్లాస్ ఉంటుంది. సో హియర్ ద నేమ్ ఆఫ్ ద క్లాస్ ఈజ్ శాంపుల్. ఓకే, ఇప్పుడు శాంపుల్లో నేను ఏం చేస్తున్నా అంటే మెయిన్ మెథడ్ రాస్తాను. ఎందుకంటే every program execution starts from main method. You know, C లో కానీ C++ లో కానీ every program execution starts from main method. మెయిన్ మెథడ్ నుంచే ఎగ్జిక్యూషన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో మెయిన్ మెథడ్ లేకుండా ప్రోగ్రామ్ అనేది ఉండదు. ఓకే, ఏ అప్లికేషన్ కూడా ఉండదు. ప్రతి అప్లికేషన్ లో అట్లీస్ట్ వన్ మెయిన్ మెథడ్ ఉండాలి, ఎందుకంటే స్టార్టింగ్ పాయింట్ అనేది ఒకటి ఉండాలి. సో వీ హ్యావ్ నంబర్ ఆఫ్ క్లాసెస్, బట్ ఏ క్లాస్ ఫస్ట్ ఎగ్జిక్యూట్ చేయాలి అనేది ఏది డిసైడ్ చేస్తుంది అంటే, సో మెయిన్ మెథడ్ ఏ క్లాస్ లో ఉంటుందో ఆ క్లాస్ ఫస్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ మెయిన్ మెథడ్ రాసేటప్పుడు ఎలా రాయాలి అని అంటే, పబ్లిక్ స్టాటిక్ void main, and main takes one argument, string type of argument.
and it is an array argument. So remember, this is common for మీరు ఏ ప్రోగ్రామ్ రాసినా ఈ స్ట్రక్చర్ ఫాలో అవ్వాలి. సో ఫస్ట్ java.lang.star యాడ్ చేయాలి, ప్యాకేజ్ యాడ్ చేయాలి. java.io.star ప్యాకేజ్ యాడ్ చేయాలి. దెన్ క్లాస్, నేమ్ ఆఫ్ ద క్లాస్. సో నేమ్ ఆఫ్ ద క్లాస్ ఈస్ ఐడెంటిఫైయర్. సో ఐడెంటిఫైయర్ అంటే యూజర్ గివెన్ నేమ్ ఏదైనా ఇచ్చుకోవచ్చు. నేమ్ ఆఫ్ ద క్లాస్ ఈస్ ఐడెంటిఫైయర్. దెన్ అట్లీస్ట్ వన్ మెయిన్ మెథడ్, మోర్ దెన్ వన్ మెయిన్ మెథడ్ ఉండదండి ఒక అప్లికేషన్. సో మెయిన్ మెథడ్ కంటైన్స్ ఓన్లీ వన్ మెయిన్ మెథడ్, ఒకటే మెయిన్ మెథడ్ ఉంటుంది. సో మెయిన్ మెథడ్ పబ్లిక్, స్టాటిక్, వాయిడ్, దీస్ ఆర్ ద మోడిఫైయర్స్. అండ్ వాయిడ్ అంటే మీకు తెలుసు, ఇట్ ఈస్ ఎ రిటర్న్ టైప్. దట్ మీన్స్ దిస్ ఫంక్షన్ ఈస్ గోయింగ్ టు రిటర్న్ నథింగ్. ఈ ఫంక్షన్ ఏమీ రిటర్న్ చేయదు. ఓకేనా? అండ్ టైం అయిపోతుంది, ఇది డిస్కనెక్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ లాగిన్ చేయండి. సో నేను ఇక్కడికి ఆపేస్తున్నాను, ఎందుకంటే మళ్ళీ వీడియో రికార్డ్ చేస్తున్నాను. ఇక్కడికి ఆపేస్తున్నాను, నెక్స్ట్ క్లాసు దాంట్లో స్టార్ట్ చేస్తున్నాను. ఒకసారి నేను ఎండ్ చేసి మళ్ళీ స్టార్ట్ చేస్తాను, మళ్ళీ లింక్ పంపిస్తాను.